మన ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాతోటి సహోదరి సహోదరులరా, అయితే నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరి వాక్యం గురించి కొంచెం లోతుగా తెలుసుకోవాలని ఆశపడ్డప్పుడు నాకు దొరికినటువంటి ఛానల్స్ ద్వారా అనేక ప్లాట్ఫామ్స్లో వాక్యం గురించి కొన్ని సత్యాలను నేను తెలుసుకోవటం జరిగింది. మరి తెలుసుకున్న క్రమంలో మరలా బైబిల్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన కొన్ని విషయాలని నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు అది కుదిరిందని నమ్ముచున్నాను. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దావీదు మనందరికీ తెలుసు. అయితే డేవిడ్ ఆయన చిన్నతనం నుంచి దేవునితో ఎలా నడుచుకున్నాడో అవన్నీ కూడా మనకు తెలుసు. ఆయన యేసు ప్రభు అంటే దేవుడే సాక్షాత్తు దావీదుని నా హృదయానుసారుడు అని పిలిచేంతగా దావీదు యొక్క ఆధ్యాత్మిక జీవితం దేవునితో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే అలాంటి దావీదు సైతం మరి ఎన్నో అనుభవాల్లో గుండా వెళ్ళి అరణ్య అనుభవం, ఆయన అనుభవించినటువంటి ఆ వేదన అవన్నీ కూడా మనం కీర్తనలలో చూస్తాం వాస్తవానికి. అయితే దావీదు రాజు అయిన తర్వాత, అధికారం చేతికొచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో దావీదు కూడా పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం వాటిని కూడా దాచిపెట్టట్లేదు. మనకి ఎంచక్కా ప్రతి విషయాన్ని కూడా తేటతెల్లంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆ పడిపోయినటువంటి అంటే దావీదు యొక్క జీవితంలో వేటినైతే ఎక్కడైతే ఆయన పడిపోయాడో అలాంటి వాటిల్లో మనందరికీ తెలిసినటువంటి ఒక తప్పు ఏంటంటే బత్షెబాతో పాపం చేసిన విధానం. అంటే దేవునితో అధికారం చేతికొచ్చిన తర్వాత మరి దాహం అనాలో లేకపోతే అధికార గర్వం అనాలో తెలియదు, కానీ మరి అక్కడ సందర్భం అయితే తెలియదు. కానీ అధికారం చేతికొచ్చిన తర్వాత మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో బహుశా నేను అనుకుంటున్నా దేవునికి కొంత దూరమై ఉండొచ్చు అని. మరి ఈ బిజీ షెడ్యూల్లో మరి ఆయన యొక్క బిజీ షెడ్యూల్లో బహుశా దేవునికి ఆయనకి ఏమైనా ఎడబాటు వచ్చి ఉండొచ్చు. ఆ క్రమంలో దావీదు ఏంటంటే పడుకోకూడని సమయంలో పడుకున్నాడు, నిద్రపోయి లేచాడు, పగలు నిద్రపోయాడు, లేచాడు. మిద్ది మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన సమయాన ఆయనకి ఏదో ఒక సన్నివేశం కనిపించింది. వెంటనే అది శోధనగా భావించాల. మనం శోధన అంటాం, మీ అందరికి తెలిసిన విషయమే. అయితే బత్షెబా స్నానం చేసినప్పుడు ఆయన చూసినటువంటి సంఘటన, దానికి ఆ టెంప్టేషన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేక వెంటనే ఈయన అధికారాన్ని దుర్వినియోగం చేసి బత్షెబాని పిలిపించుకొని ఆమెతో పాపం చేయటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు వాస్తవానికి. అయితే ఈ స్టోరీ వెనక మనం ఇంతవరకే చూస్తాం. దావీదుని, బత్షెబాని, ఆయనకి పుట్టిన కుమారుణ్ణి, మరి ఇవన్నీ చూస్తాం. ఉరియా విషయంలో కూడా ఉరియా బత్షెబా భర్త ఉరియా, దావీదు ఆయన చంపేసాడని ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే దావీదు పాపం చేసిన తర్వాత బత్షెబా గర్భవతి అని దావీదుకి ఎప్పుడైతే తెలుస్తుందో ఈ సందర్భంలో దావీదుకి వెంటనే ఒక ఆలోచన పుడుతుంది, ఒక దుర్మార్గమైన ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన ఏంటంటే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవాలా. ఎందుకంటే బత్షెబా గర్భవతి కాబట్టి అది కూడా దావీదు వల్ల
గర్భవతి అయింది కాబట్టి ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి డేవిడ్ ఏం చేస్తాడంటే వెంటనే యుద్ధంలో ఉన్నటువంటి ఉరియాని మరి ఆ సైన్యాధికారి అయినటువంటి ఆయన పేరు చెప్తాను నేను మీకు, జోయబ్ అంటారు ఇంగ్లీష్లో. సో సైన్యాధికారి అయినటువంటి యోవాబుకి కబురు పంపించి ఉరియాని ఇంటికి పంపించమంటాడు. సరే పంపించిన తర్వాత వెంటనే యోవాబు కూడా ఉరియాని దావీదు దగ్గరకు పంపిస్తాడు. ఈ ఉరియా వస్తాడు. వచ్చిన తర్వాత చక్కగా దావీదు ఏం తెలియనట్లుగానే అక్కడ సైన్యం గురించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాడు. యోవాబు గురించి అడిగి తెలుసుకుంటాడు. ఎట్లా జరుగుతుంది యుద్ధం ఏంటని ఇవన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటాడు ఆయన. మాట్లాడి అయితే ఏమంటాడంటే, అవును నువ్వు ఇన్ని రోజులు బాగా శ్రమపడి కష్టపడ్డావు, యుద్ధం చేసావు, చాలా కష్టపడ్డావు కాబట్టి నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో అని అంటాడు. రెస్ట్ తీసుకో, పోయి నీ భార్య ఉంది కదా, నువ్వు కొద్దిగా ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండు, హాయిగా ఎంజాయ్ చేయి అన్నట్లుగా ఉరియాకి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఉరియా వెంటనే దానికి ఆహా ఓహో అనుకుని, నాకు అంటే నా ప్రభువు నాకు మంచి అవకాశం ఇచ్చాడని, ఇది మంచి సమయం అని కానీ ఆయన ఎప్పుడు కూడా అట్లా ఆలోచించినట్టుగా లేదు బైబిల్లో. ఆలోచించినట్టు లేదు. ఇక్కడ ఎప్పుడైతే దావీదు ఈ మాట అంటాడో, నేను 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా మనకు కనపడిద్ది. కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాను. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగర్లో నుండి బయలుదేరి వెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. చూడండి, అంటే ఈ 3 వచనాల్లో మనం చూసుకుంటే ఉరియాకి ఇంటికి వెళ్ళమని చెప్పి మళ్ళీ అంటే అక్కడ వాస్తవానికి ఇంకా యుద్ధం కూడా అవ్వలేదు. పోనీ యుద్ధంలో మంచిగా ఆయన ఏమన్నా ప్రావీణ్యం సాధించి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనపడట్లా. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఉరియాతో మంచిగా ఉంటున్నాడు. ఉరియా ఎవరు అంటే కనీసం ఆయన సైన్యాధ్యక్షుడు కూడా కాదు. సహజంగా యుద్ధంలో అందరితో పాటు సాధారణమైన ఒక ఆర్మీ సోల్జర్ ఆయన. అట్లాంటి ఒక ఉరియాకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎందుకు అని అంటే ఈయనలో తప్పు ఉంది కాబట్టి, ఈయనలో లోపం ఉంది కాబట్టి. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉరియాతో సన్నిహితంగా ఉంటూ ఉరియాకి ఒక గొప్ప అవకాశాన్ని, అంటే భార్యతో సంతోషించే అవకాశాన్ని ఇవ్వటంతో పాటు ఉరియాని ఇంటికి వెళ్ళమని రాజు పలహారాలు, అంటే రాజు తినే ఆహారాన్ని ఉరియాకి వెనకాల పంపిస్తున్నాడు. బహుశా ఆయన ఉద్దేశంలో ఉరియాతో పాటు ఆల్రెడీ బత్షెబా కూడా ఉంది కాబట్టి తను కూడా తినిద్దనో లేకపోతే వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉంటారని కావచ్చు. ఈయన రాజ పలహారాలతో సహా అక్కడికి ఉరియా వెంట సేవకులతో మళ్ళీ పంపిస్తున్నాడు. ఉరియాతో కూడా కాదు, ఆయన సేవకులతో పంపిస్తున్నాడు. అయితే వాటన్నిటిని బట్టి అయినా ఉరియా అన్న టెంప్ట్ అయ్యాడా అంటే నో. దావీదు టెంప్ట్ అయినట్టు ఉరియా టెంప్ట్ అవ్వలే. ఇక్కడ శోధన వచ్చింది దావీదుకి, దావీదు పడిపోయాడు. కానీ ఇక్కడ తన సొంత భార్యతో సంతోషించమన్నా కూడా ఉరియా ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడో ఇక్కడ చూద్దాం. మనం కింద 10వ వచనం నుండి చూస్తే, ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళపోతివేమని అడుగగా ఉరియా అంటున్నాడు ఇక్కడ మాటలు చూడండి. మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగాను
నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. ఈ మాటలు ఈ మాటలు దావీదుకి చెంపకు పెట్టి కొట్టినట్టున్నాయేమో అనిపించింది నాకైతే. అంటే వాస్తవానికి ఈ మాటలన్నీ దావీదు మాట్లాడాల. దావీదు నోటమ్మట రావాలా. ఎందుకంటే సైన్యాన్ని పురికొల్పే విషయంలో దావీదు నోటమ్మట ఇట్లాంటి మాటలు రావాల్సింది. కానీ ఉరియా నోటమ్మట మనం వింటున్నాం వాస్తవానికి. చూడండి, మందసం అంటే అదే దేవుని మందసం. దేవుడే ఇశ్రాయేలుని రక్షించడానికి, అంటే ఒక ప్రత్యేక మనుషులందరూ పాపంలో పడిపోయిన తర్వాత మళ్ళా ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యేక జనాంగానికి ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టి వాళ్ళు మళ్ళీ పాపం చేసి పడిపోయినప్పుడు ఇట్లా కాదు, నేనే మీ యొద్దకు వచ్చి నివసిస్తా అని, నేను వివాహం చేసుకుంటా అని దేవుడు చెప్పి ఆయన ఒక గుడారంలోకి వచ్చి నివసించాలని తలంచి ఇశ్రాయేలుతో పాటు నివసిస్తూ ఉంటే, అంటే ఆ మందసం దేనికి గుర్తు అంటే దేవుడు సాక్షాత్తు అక్కడ వాళ్ళతో పాటు నివసిస్తున్నాడు అన్నదానికి గుర్తు. అయితే ఉరియా ఏమో ఆ కాన్షియస్లో ఉన్నాడు, ఆ సోయిలో ఉన్నాడు. ఆయన ఏమని, దేవుని మందసం అక్కడ ఉంది, మరి అంతేకాదు ఇశ్రాయేలు వారు యోధావారు గుడారాల్లో నివసిస్తున్నారు. అట్ ద సేమ్ టైం నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగా. చూడండి ఉరియా ఎట్లా మాట్లాడుతున్నాడు. నా అధికారి అంటే సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు ప్లస్ నీ సేవకులైనటువంటి వారందరూ కూడా గుడారాల్లో నివసిస్తూ యుద్ధానికి సిద్ధపడుతూ యుద్ధం చెయ్యాలి, ఎట్లయినా మోవాబీల మీదో లేకపోతే వారి మీద వాళ్ళ మీద అమ్మోనీయుల మీద యుద్ధం చేసి గెలవాలి అనన్న స్పృహలో ఈ ఉరియా ఉంటే, దావీదేమో వీటన్నిటిని పక్కన పెట్టేసేసి వెళ్ళి భార్యతో ఎంజాయ్ చేయమంటే, ఈ ఉరియా ఈ మాటలన్నీ దావీదు ముందుకు తెచ్చిపెట్టేసరికి దావీదుకి కోపం వచ్చింది. నువ్వే నాకు నీతులు చెప్తావా అన్న ఒక సెన్స్లో దావీదు ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందులోనూ ఉరియా నోటమ్మట అంటే దేవుని సన్నిధానం ఉందా ఆ మాత్రం నాకు తెలియదా అని అనుకున్నాడేమో బహుశా. ఈ నా మాటలుగా చెప్తున్నా నేను మీకు, నా సొంత ఆలోచన, నా మాటలుగా చెప్తున్నా నేను మీకు. నువ్వు నాకు చెప్పేంత తోడువా అనుకున్నాడు బహుశా. అంటే ఈ మాటలు అట్లానే ఉన్నాయి. ఇశ్రాయేలు వారు యూదావారు యుద్ధం చేస్తున్నారు, గుడారాల్లో నివసిస్తున్నారు. సైన్యాధిపతి ఏమో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. దాంతోపాటు సేవకులందరూ ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నారు. మేమందరం రెడీగా ఉన్నాం, కాసుకొని నిద్రాహారాలు లేకుండా నా సేవకులందరూ అక్కడ ఉంటే నన్ను పిలిపించి నా భార్యతో వెళ్ళి సంతోషించమంటే అది ఎట్లా సాధ్యం? నా ఏలినవాడా, నీ తోడు, నీ ప్రాణం తోడు, నేను మాత్రం అట్లా చేసేవాడిని కాదని తేల్చి చెప్పేశాడు ఉరియా. తేల్చి చెప్పేసరికి దావీదుకి అర్థమైపోయింది, వీడు వినేటట్లేడు అనుకుని ఇక ఫైనల్గా బరి తెగించేసినట్టు అనమాట. ఇక్కడ బరి తెగించేసాడనే అంటాను నేనైతే వాస్తవానికి. ఎందుకంటే తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరి తప్పదు ఇంకా అన్నట్లు. సో అంటే మనం దీని తర్వాత మనం ఎట్లా అప్లై చేసుకోవాలో మనం కూడా ఆలోచిద్దాం వాస్తవానికి. ఎందుకంటే ఈ రోజున ఆ రోజు డేవిడ్ చేసిన మంచిని దేవుడు ఎక్స్పోజ్ చేశాడు. అలాగే దావీదు చేసిన తప్పును కూడా బైబిల్లో ఖచ్చితంగా దేవుడు రాయించాడు. దేవుడు దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నంత మాత్రాన దావీదు చేసిన తప్పులకి ఎగ్జంప్షన్ ఉంటుంది అని కాదు ఇక్కడ. అంటే ఏదైనా సరే దేవుని యొక్క సార్వభౌమత్వంలో అందరినీ పక్షపాతం లేకుండా సమానంగా చూసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన గుణగణాలని, ఆయన లక్షణాలని, ఆయన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తేటతెల్లంగా కనపడుతుంది. అంటే ఈ విషయాలు రాయించాడంటే.
సో, దేవుడి దృష్టిలో ఎవరు కూడా అతీతులు కాదు. చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా దేనికైనా ఖచ్చితంగా శిక్ష ఉండి తీరుతుంది అని మాత్రం అర్థమైపోతుంది. సో, ఇక్కడేం జరిగింది? డేవిడ్ ఎప్పుడైతే ఇట్లా చేశాడో, ఉరియా కూడా దానికి ఆయనేమి తలంచకుండా భార్యతో నేను సంతోషించను, ఇట్లా నేను చేయనని చెప్పి ఎదురు తిరిగాడు. కోపం వచ్చింది, చంపించేయడానికి సిద్ధపడిపోయాడు. ఈ రోజున ఇది సంఘంలో మనకు మనం అప్లై చేసుకుంటే మన పరిస్థితిలో మనం ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తే, అంటే అక్కడ పాపం రకాలు వేరువేరుగా ఉండొచ్చు. ఒక అబద్ధం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల పాపాలుంటాయి. అయితే చేసిన తప్పు కప్పిపుచ్చుకోవటానికి ఈ రోజున మనం కూడా ఎన్నో విధాలుగా తిప్పలు పడుతూ ఉంటాం. అయితే నాకు మా చర్చిలో మా పాస్టర్ అన్న ఒక మాట అన్నాడు. మొన్న రీసెంట్‌గా మేము ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, "తమ్ముడు, సత్యానికి కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధం కవర్ చేసుకోవాలి" అని అన్నాడనమాట. అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోవటానికి ఎన్నో మాటలు చెప్పాల్సొస్తది. అబద్ధాన్ని ఎప్పుడు కవర్ చేస్తూనే ఉండాలి. దానికి మసిపూసి మారేడుగా రాస్తూనే ఉండాలి. సత్యాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అది నగ్న సత్యం అని అన్నాడు. నాకు భలే అనిపించింది ఆ మాట. నిజమే గదా! సత్యాన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు గదా! అది ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది గదా! అనిపించింది నాకు వాస్తవానికి. సో, ఇక్కడ గూడా దావీదు ఎట్లా అయితే ఆ రోజు కవర్ చేశాడో, ఈ రోజున గూడా సంఘంలో మనం కూడా ఎన్నో విషయాల్లో దారి తప్పిపోతూ ఉంటాం. శోధనలొచ్చినప్పుడు పడిపోయే తత్వాలు మనయి. ఇంకోటేంటంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసేటటువంటి పాపపు స్వభావం కూడా మనలో ఉంది. లేదని మాత్రం అనట్ల. అందుకే హెబ్రీ పత్రికలో గూడా ఒక మాట, అద్భుతమైన మాట ఉంటది. ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలి ఉండదు కాబట్టి క్షమాపణ ఏం లేదంటాడు. మరి ఏంటి దానికి అంటే ఇంకేం లేదు. దేవుడు న్యాయ తీర్పు కోసం ఎదురు చూడటం, నరకానికి వాటన్నిటి కోసం ఎదురు చూడటం తప్ప ఇంక వేరేం లేదు అన్నట్లుగా హెబ్రీ పత్రికలో ఉంటుంది. సో, ఈ రోజున ఏంటంటే మనిషి పతనమైపోయిన స్థితిలో ఉన్నటువంటి మనిషి పాపానికి అలవాటు పడిపోయి ఇక ఇష్టానుసారంగా జీవించడం అనేది జరుగుతుంది. ఇక ఈ పాపాన్ని పోనీ ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు ఒప్పుకునే తత్వం ఉంటుందా అంటే ఉండదు మనకి. దాన్ని మనం ఎంతసేపు కవర్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు కవర్ చేసుకుంటాం మనం? దావీదు ఎంతసేపు కవర్ చేసుకోగలిగాడు? బిడ్డ చచ్చిపోయాడు, దేవుడు తీసేసుకున్నాడు. సరే, ఉరియాని చంపించేశాడు. ఆయన పాపం చేయటమే కాకుండా, దాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, మరి ఉరియాని చంపించేశాడు. సరే, బత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అట్లా అని దేవుడు ఆయన చూస్తూ ఊరుకున్నాడా అంటే నో, అట్లా జరగల. బిడ్డను తీసుకున్నాడు. దావీదు ఆ తర్వాత చాలా శ్రమలు పాలయ్యాడు. ఆ సందర్భంలో మరి యోనతాన్ ప్రవక్త కూడా వచ్చి దావీదుని గద్దించినప్పుడు దావీదు అప్పుడు రెచ్చిపోతాడు. ఇంకా మీ అందరికి తెలిసిన స్టోరీ అదంతా కూడా. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నోడు వచ్చి ఒక గొర్రె ఉన్న వాడి దగ్గర నుంచి ఆ గొర్రెని లాక్కుని దాన్ని పండగ చేసుకున్నాడు అని అంటే అది చాలా అన్యాయం అని తీర్పు చెప్తాడు దావీదు. అట్లాంటి వాడు ఎవడో చెప్పు నాకు, నేను వాడిని వెంటనే ఉరి తీయిస్తానంటాడు దావీదు. అది నువ్వే అనగానే దావీదుకి సౌండ్ ఉండదు, ఇంకా సౌండ్ ఉండదు. కానీ ఇంత చేసినటువంటి దావీదు కూడా ఉరియాని చంపించాడు కరెక్టే. బట్ ఆయన నేను తప్పు చేశానన్న ఇదిలో లేడు. అప్పుడు దావీదుకి వెలిగింపు రావాలి, తను చేసిందేంటో రియలైజేషన్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ ప్రవక్తను పంపించినప్పుడు దావీదు ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు. పోనీ ఇట్లాంటి వ్యక్తిత్వం అన్న ఈరోజు మనలో ఉందా అసలు? ఎవరైనా ఇప్పుడు మనం చేసిన తప్పు మనకి కనపడకపోవటం అనేది సరే, సహజం అవ్వచ్చు బహుశా. మనం సహజంగా మన బుద్ధిపూర్వకంగా కావచ్చు, లేకపోతే అనుకోని విధంగా కావచ్చు, తప్పులు చేస్తూ ఉంటాం.
ఒకవేళ తెలియక, తెలిసి చేసినటువంటి తప్పుల్ని ఎవరైనా మన ముందు పెడితే ఒప్పుకునే వ్యక్తిత్వం మనలో ఉందా? లేదా? అనేది ఒక క్వెషన్ మార్క్ ఈ రోజున. అయితే సరే ఈ విషయాలు మనం పరిశీలించుకుంటాం. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి ఖచ్చితంగా. దట్ ఈస్ ఫైన్. అయితే ఇక్కడ ఇవన్నీ విషయాలు మనం పరిశీలించుకుంటాం. ఓకే. ఈ ఉరియా విషయంలోకొచ్చేసరికి ఉరియా గురించి నాకు కొన్ని ఆహ్, నేను ఆలోచిస్తున్నప్పుడు ఉరియా గురించి కొన్ని విషయాలు నాకు సొంతగా ఆలోచిస్తే నాకు కొంత అర్థమైంది. ఏంటంటే హ్మ్. సరే దావీద్ ఏం చేశాడు? ఉరియాని చంపించాలని డిసైడ్ అయిపోయి ఉరియాకి ఒక లెటర్ రాసి ఆహ్, తన సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబుకి ఇవ్వమని చెప్పి పంపిస్తాడు. అయితే ఈ ఉరియా ఎంత నమ్మకస్తుడు అంటే ఆ దారిలో ఆహ్, దావీదు దగ్గర నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళేటటువంటి మార్గమధ్యంలో ఆ లెటర్ తీసి మాత్రం చదవలా. అంత నమ్మకస్తుడు ఉరియా. చదవకపోగా ఆయన తీసుకెళ్ళి మళ్ళీ యోవాబుకిచ్చినప్పుడు యోవాబు అది చదివి చూసి ఏం రాసుంది అని అడిగితే ఇంకా ఏమని చెప్తాడు? నువ్వే ముందుండి యుద్ధం చేయాలంట. యుద్ధంలో నువ్వు ముందుండి నువ్వు యుద్ధాన్ని గెలిపించాలన్నట్లుగా బహుశా యోబు ఎంకరేజ్ చేశాడేమో అనుకుంటున్నాను నేను. అదే ఉంది కదా అందులో. దావీదేమో చంపించేసేయమని రాస్తే, దాన్ని యోవాబు ఎట్లా చెప్పాడు? యోవాబు కూడా పాపం చేసినట్టుగానే ఉండొచ్చు బహుశా. మరి రాజాజ్ఞ తప్పడానికి మరి వేరేలాగా చేయడానికి లేదు. సో, దాన్నేంటంటే ఆయన వేరేలాగా యోవాబు చెప్పి ఆహ్, ఎట్లా చెప్తాడు? డైరెక్ట్‌గా నిన్ను చంపించమని ఏం చెప్పలేదు కదా! యోవాబు గూడా ఇక్కడ. ఏం చెప్తున్నాడు? నువ్వు ముందుండి యుద్ధం చేయాల. యుద్ధంలో నువ్వు ముందుండి పోరాడాలి అనని చెప్పి ఈయన్ని ఎంకరేజ్ చేసినట్టుగా, పురిగొల్పినట్టుగా మనం చూస్తాం. అయితే సరే దావీదు చెప్పాడు, యోవాబు చేశాడు. అది ఓకే. కానీ పాపమంతా దావీదుకే వచ్చింది. అది వేరే విషయం. అయితే ఎప్పుడైతే ఈ యోవాబు ఇలాంటి విషయాన్ని ఉరియా దృష్టికి తీసుకొచ్చాడో, ఉరియా ఏమని అనుకునుండొచ్చు? ఆ లెటర్ తీసుకొచ్చిన ఉరియా ఏమని అనుకునుండొచ్చు బహుశా? నేనేమనుకుంటున్నా అంటే, అబ్బా! అంటే ఇంతమంది సైన్యం అంటే ఇశ్రాయేల్ పక్షాన, యూదా వారి పక్షాన ఇంతమంది యుద్ధం చేస్తున్న యుద్ధ వీరులు ఉంటే, నా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు అని అనుకుని ఉండడా బహుశా? లేకపోతే నా ఏలినవారైనటువంటి దావీదు నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడా అని సంతోషించి, సంతోషంతో యుద్ధంలో ముందుండి పోరాటం చేసి ఉండుండొచ్చు గదా బహుశా. అంటే ఈయన వెంటనే చచ్చిపోయాడని రాశారు. కరెక్టే కాదనట్లేదు. అయితే దానికి ముందు ఇక అంతేనా? ఇవ్వటం వెంటనే చంపేయటం జరిగిద్దా? జరగదు గదా! యోవాబు గూడా సారీ ఆహ్, ఉరియా గూడా గట్టిగా పోరాడే ఉంటాడుగా. అవతల శత్రువుల్ని ఎంతో కొంతమందిని చంపే ఉంటాడుగా. అది గూడా ఎట్లా చంపుంటాడు? అదొక గొప్ప భాగ్యంలాగా ఇంకా వీరోచితంగా పోరాడి ఉండొచ్చేమో బహుశా. సంతోషంగా పోరాడి ఉండొచ్చేమో. మరణానికి తాను సంతోషంగా అప్పగించుకొని ఉండొచ్చేమో. ఒకవేళ ఆయన ఎదుటివాడి యొక్క బాణం ఈయన గుండెల్లో దిగినప్పుడు గూడా సంతోషంతో నేను నా యుద్ధంలో నా రాజ్య ప్రజల కోసం, నా దేవుని ప్రజల కోసం చచ్చిపోతున్నాను అన్న సంతోషంతో చనిపోయి ఉండొచ్చు. ఆయన నిజమైనటువంటి దేవుని కోసం చనిపోయిన హతసాక్ష్యాన్ని నాకనిపించింది అట్లా. కానీ ఈ రోజున క్రైస్తవత్వంలో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. కవర్ చేసుకునేటటువంటి వాళ్ళే ఉన్నారు. సెలబ్రిటీ హోదాని కోరుకునే వాళ్ళే ఉన్నారు తప్ప, దేవుని కోసం అంటే ఏదైనా ఒక శ్రమ ఎదురైతే మనం ఖచ్చితంగా దాన్ని ఎదురొడ్డి నిలబడట్లేదు. ఈరోజు ప్రవీణ్ అన్న కేసు కూడా అట్లాంటిదే. ప్రవీణ్ అన్న ఎదురొడ్డి నిలబడ్డాడు. అందరికి గవర్నమెంట్‌కేంటి అందరికీ అగైనెస్ట్‌గా వాస్తవాన్ని సత్యం మరి అట్లానే ఉంటుంది. సత్యాన్ని చెప్పడానికి ఎన్నో విధాలుగా ఆయన పోరాడాడు. సరే చివరికి హతసాక్షిగా అయిపోయాడు. ఆయన హతసాక్షి అయిపోయిన తర్వాత చాలామంది ముందుకొచ్చి మాట్లాడారు. అయినా గూడా ఇప్పుడు ఏం జరిగిందంటే నేనేమనుకుంటా అంటే ఇంకా తర్వాత ఇట్లాంటి ఇప్పుడు వాస్తవం మనం చారిత్రాత్మకంగా మనం నేర్చుకున్నటువంటి విషయాలేంటంటే ఒక మిషనరీ మిషనరీ పరిచర్య చేయటానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో, చనిపోయిన తర్వాత క్రిస్టియానిటీ అంత పెరిగింది.
ఈ రోజున కూడా అంతే. ప్రవీణ్ అన్న చనిపోయే ముందు వరకు ఎవరికీ తెలీదు వాస్తవానికి. తెలిసినోళ్ళు సైతం ఆయన్ని చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఈయన మాట్లాడే విధానం బాలేదని చాలామంది అన్నారు. బట్ ఆయన చనిపోయిన తర్వాత ఎంత సత్యం, ఎంత సత్యం, నీలాంటోళ్ళు లేరన్నా, మీరుండాలా అనని ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. బ్రతికున్నప్పుడు మనం ఎవరం గుర్తించలా. కానీ చూడండి పరిస్థితులు, దేవుడు ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా వాడుకుంటాడో తెలీదు. మనం అందరం కలిగి ఉండాల్సింది ఏంటంటే కేవలం సిద్ధపాటు. ఉరియా ఇక్కడ కూడా ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. యుద్ధంలో నుంచి ఆయన వెనక్కి రావాలని అనుకోలా. ఆయన పోనీ వచ్చి రాజైనటువంటి దావీదు అవకాశం ఇచ్చాడు కాబట్టి భార్యతో ఆయన సంతోషించాలన్న ఆలోచనలో లేడాయన. సొంత భార్య, మళ్ళీ ఆయనకి ఫుల్ యాక్సెస్ ఉంది. ఆయన అట్లా అనుకోలేదు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉన్నప్పుడు కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఎందుకు అనంటే ఆయన దేవుని రాజ్య ప్రజలను శత్రువు నుంచి కాపాడాలి అనన్న దాంతో నింపేసుకున్నాడు ఉరియా. అదేవిధంగా ఆయన పోరాటంలో ముందుకెళ్ళాడు. అదేవిధంగా యోవాబు ఏదైతే చెప్పాడో, దావీదు చెప్పిన మాటను, దాన్ని ఈయన గొప్ప గ్రేట్ ప్రివిలేజ్గా తీసుకున్నాడు. అది చాలా మంచి గొప్ప అవకాశంగా తీసుకున్నాడు. అట్లా అవకాశంగా తీసుకునే ఆయన యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఆ పోరాటంలో శత్రువు దాడిలో చంపబడ్డాడు. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఈ కోణంలో ఉరియా గురించి ఇట్లా ఆలోచిస్తున్నామా మనం? నా పోరాటం ఏంటి? అవును, నాకు జరిగింది అన్యాయమే కావచ్చు. బట్ అన్యాయం అని ఉరియాకు తెలియదు. ఈ రోజున నీకు నాకు కూడా తెలియకపోవచ్చు. అయినంత మాత్రాన మన పోరాటం ఆగిపోయేదిగా ఉందా, లేకపోతే సాగిపోవాల్సిందిగా ఉందా? వాక్యం ఏం చెప్తుంది? మనుషులు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడవచ్చు గాక, కానీ వాక్యం ఏం చెప్తుంది? చాలామంది ఈ రోజున అబద్ధ ప్రవక్తలు లోకంలో పోగవటానికి కారణం ఏంటంటే, ఈనాటికి కూడా క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవకపోవటం వల్ల. బైబిల్ చదివితే వాక్యం ఏంటో మనకు తెలిసిద్ది. వాక్యం తెలిసినప్పుడు అవతల ఎవరైతే వాక్యాన్ని వివరించే వ్యక్తి ఉన్నాడో అతను రైట్ చెప్తున్నాడా, రాంగ్ చెప్తున్నాడా అనే విషయం మనకు తెలిసిద్ది. తెలిసినప్పుడు దాన్ని వాక్యంతో కంపేర్ చేసి ప్రశ్నించేటటువంటి తత్వం మనలో ఒకటి వచ్చిద్ది. యేసుప్రభు కూడా పరిసయ్యుల శాస్త్రాలను ప్రశ్నించలేదా? వాళ్ళకి వాక్యం తెలుసు. యేసుప్రభుకి వాక్యం తెలీదా? తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడు? పరిసయ్యులు ఇట్లా ఉంది, అట్లా ఉంది అన్నప్పుడు యేసుప్రభు కూడా వాక్యంతోనే సమాధానం చెప్పాడు చాలాసార్లు. సో ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క బాధ్యత ఏంటంటే, ఖచ్చితంగా మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అలా చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ రోజున పిలుపు లేనటువంటి అనేక మంది వ్యక్తులు ఈ యొక్క క్రైస్తవ పరిచర్యను ఉద్యోగంగా భావించి వారసత్వ పరంగా దీన్ని ఒక వారసత్వ సంపదగా చూస్తూ వాళ్ళ కుటుంబాలు లోనే ఈ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ కుటుంబం యొక్క కనుసన్నల్లోనే సంఘాలను నడిపిస్తూ, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సంఘ పరిచర్యలో సమాన బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ సత్యాన్ని తెలియపరచకుండా ఒకే ఒక కుటుంబం సంఘాలను ఏలుతూ ఉంది ఈ రోజున, రాజ్యం ఏలుతోంది ఈ రోజున. చూడండి, అంటే మనం ఎందుకు అనంటే సత్యవాక్యాన్ని సరిగా చదివి విభజించి అర్థం చేసుకోకపోవటం వల్ల ఇలాంటి కల్ట్ అనేది ఒకటి తయారవుతుంది. అందుకే ఈరోజు కూడా మనం ఏంటంటే, మనం వాక్యం చెప్పడానికి దేనికి రెడీగా లేము. వాస్తవానికి రక్షణ అంటే ఏంటో మనకు తెలీదు. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత రక్షింపబడిన వాడు ఎలా బ్రతకాలో మనకు తెలియదు. రక్షింపబడటం అంటే బాప్తిస్మం తీసుకుంటే అయిపోయింది అనుకుంటాం.
ఇక మన పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ అనుకుంటాం వాస్తవానికి. ఇవన్నీ కాదు. రక్షణ తీసుకున్న కాడి నుంచే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది ప్రారంభమవుతుంది ఒక క్రైస్తవుడికి. అక్కడి నుంచే పోరాటాలనేవి ఉంటాయి. యుద్ధాలనేవి ఉంటాయి. అందులో ముందుకెళ్ళాల. నా బాధ్యత ఏంటి సంఘంలో అనేది నాకే తెలియాలి. దాని ప్రకారం నేను ముందుకెళ్ళాలి. అలా వెళ్ళలేనప్పుడు మనం క్రైస్తవులుగా అనబడుతున్నాము అంటే పిలువబడేవారేమనే ఉంటాం కానీ క్రైస్తవులుగా బ్రతికేవారిలాగా ఉండలేం. క్రైస్తవులుగా ప్రస్ఫుటం చేయలేనప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన పరలోక రాజ్యంలో మనకు సీటు గ్యారంటీ కాదు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ గమనించాల. ఉరియాకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ రోజున ప్రతి క్రైస్తవుడికి ఉండాల. మందసం అక్కడ ఉంది. అందరూ యుద్ధం చేస్తున్నారు. చేసేవాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ నేనేమో సుఖభోగాల కోసం పాటుపడాలా, సుఖాని కోసం వెంపర్లాడాలా అనే తత్వం ఉరియాలో కనిపించింది. ఈరోజు నీలో నాలో ఎట్లాంటి వ్యక్తిత్వం ఉంది? ఈ రోజున ఎట్లాంటి వ్యక్తిత్వం ఉంది? ఖచ్చితంగా క్రైస్తవులుగా మనందరం పరిశీలించుకోవాలి. కొరింథీ పత్రిక చదవాలా. కొరింథీ పత్రికలో ఎన్నో విషయాలు, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టుగా పౌలు చూపిస్తాడు. కొరింథీ పత్రిక చదివితే మన బాధ్యతలు మనం గుర్తిరగటానికి అవకాశం ఉంటుంది. మనం వాక్యాన్ని చదవము. మనకేంటంటే ఆదివారం వచ్చిందంటే ఇల్లు 1 గంట 2 గంటలు కూర్చుని ఆరాధన చేసి వచ్చే క్రైస్తవులం మనం. సోమవారం నుంచి శనివారం వరకు నిజమైనటువంటి పోరాటం లోకంలో ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు చదివినటువంటి వాక్యాన్ని, విన్నటువంటి వాక్యాన్ని నేను బ్రతికి చూపించాలి. నా క్రీస్తుని నేను తోటి వారికి ప్రస్ఫుటం చేయాలి. ఈ ప్రేమ నీకు ఎట్లా వచ్చింది, ఇంత ఓర్పు ఎట్లా వచ్చింది అంటే నా బైబిల్ గ్రంథం నాకు ఇది చెప్తుంది. ఇట్లాంటి సాక్ష్యాలు లేవు మనకి ఈ రోజున. స్వస్థతల గురించిన సాక్ష్యాలు, లేదంటే ఆర్థిక సమస్యలకు సంబంధించిన సాక్ష్యాలు, లేకపోతే వివాహాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఇవి మన సాక్ష్యాలన్నీ కూడా. ఇట్లాగా దేవుడు సాక్షులుగా ఉండమంది. బైబిల్ గ్రంథం అయితే అట్లా చెప్పట్లా. ఈ విషయాల్లో సాక్ష్యాలుగా ఉండమని చెప్పట్లా. ఇవన్నీ అన్ని జనులకు కూడా నేను ఇస్తున్నా అని అంటాడు ఒక సందర్భంలో. ద్వితీయోపదేశకాండం చదవండి, అవన్నీ తెలుస్తాయి మనకి. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాల. యాజ్ వీ క్రిస్టియన్స్ వీ షుడ్ థింక్, వీ షుడ్ రీథింక్, వీ షుడ్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్ అందరం కూడా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.